ఆడవాళ్ళంటే మేము చెప్పుదానికి కూడా మాకు సిగ్గనిపిస్తుంది కదా. వాడు మొగోడు చేస్తుండగా నేను కూడా చేస్తున్నా. ఇప్పుడు సంపదెబ్బ కొట్టక ముందే అన్ని చదువుకొని పోతుంది, ఇంకొకళ్ళతోటి సంబంధం పెట్టుకొని సంపకోవటం. అందుకే మనకు పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రి. సంపకుండా పోతే ఎవరు మిగులుతారు? ఇక ఆడ మొగ అన్నది మిగలది. ఎక్కువైపోయినాయి రేపులు అవి ఇవి అందరికి తెలుసు. మరి మొగోళ్ళు కూడా చేస్తారుగా. మొగోళ్ళని ఏ ఊరి తీయాలా? ఇప్పుడు పోతే మరి దేశం ఇది లోకం మిగులుతుందా నాయన? బయట చూసుకుంటే ఆడవాళ్ళు ఎక్కువ ఇక్కడ అక్రమ సంబంధాలకు ఎక్కువ ఆడుతున్నారు అని ఒక ఇది వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఎందుకు ఇట్లా ఆడవాళ్ళు మారుతున్నారు? ఆడవాళ్ళంటే మేము చెప్పుదానికి కూడా మాకు సిగ్గనిపిస్తుంది కదా. ఎందుకంటే అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోయినాయి. అంటే ఇంకా వాడు మొగోడు చేస్తుండగా నేను కూడా చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళకే ఒక ఆమె అడుగుతుందిగా, వాళ్ళు ఎందుకు చేయాలా? మాకేం తక్కువ? అది కాదు, ఆడ మొగాన్ని పెట్టినందుకు, ఒక బంధం అని పెట్టినందుకు. ఇంకా ఒకప్పుడు మొగాయన చేసి ఆడమ్మని ఇంట్లో నివసించేటోడు. అలా మిట్ట పిల్లల కోసమో దేనికోసమో లోకం కోసం అలానే బతికిండ్రు. ఇప్పుడు సంపదెబ్బ కొట్టక ముందే అన్ని చదువుకొని పోతుంది, ఇంకొకళ్ళతోటి సంబంధం పెట్టుకొని. కానీ ఆడ కూతుర్లకు అది కరెక్ట్ కాదమ్మా. ఎవ్వరే కానీ ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తున్నా. ఎందుకంటే అదే సంపకోవటం. అందుకే మనకు పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రి. అలా పక్కన వాళ్ళు చూసిన ఎవరు చూసినా అసహించుకుంటట్టు ఉండొద్దు. మన ఆడవాళ్ళం, మన ఆడ పుట్టుక ఎందుకు భగవంతుడు ఇచ్చాడంటే భూదేవికి ఎంతనో మనకు అంత ఉండాలని, ఒక భారత మాత లాగా, ఒక కాళీమాత లాగా నివసించమని, మనని ఒక బంధాన్ని పెంచుకొని సంసారం పిల్లలు అలా ఉండవనే కదా మనకి పెళ్లిళ్ళు చేసింది. ఈడ ఉన్నాం. ఇంకా మరి సంపకుండా పోతే ఎవరు మిగులుతారు? ఇక ఆడ మొగ అన్నది మిగలది. ఆడ మొగ కలయిక ఉంటేనే ప్రపంచకం. పిల్లలు జల్లలు అట్లా పెరుక్కుంటూ వస్తుంది వ్యవస్థ. నువ్వు నేను చంపుకుంటా పోతే ఇంకెక్కడున్నది? అలా కరెక్ట్ కాదు చంపుడు. ఎలా బతకాల మగవాళ్ళు అంటే ఇంకొక ప్రశ్న కూడా చెప్తున్నా. వీళ్ళు చేసేవి కూడా అంటే అందరిని అంటాలే, మగ పిల్లలు అంతే, నా కొడుకులో, నా తమ్ములో, నా అయ్యలో. కానీ ఎందుకంటే డ్రగ్స్ వల్ల ఎంతమంది బలైపోతుంది. మరి మీరు అవి కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఎంతమంది ఏవో ఆడపిల్లలు, మేము చిన్న పిల్లలు. ఎందుకంటే డ్రగ్స్ కాడాలి. మంచోళ్ళు ఆనాడు ఈనాడు, ఇంకా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. దేనివల్ల ఎక్కువైపోయినాయో రేపులు అవి ఇవి అందరికీ తెలుసు. మనం తీసి చెప్పంగానే ఆమె ఎవరు చెప్పదానిక మేము అలాగుంటేనే ఆగుతున్నాయి అని అంటారు కదా కొంతమంది. మనం అనకూడదు కదా. ఎందుకైతేనే అందరికి తెలుసు దేశం మీద మొత్తం. అందు గురించి అలా హత్యలు గిత్తలు చేయకుండా భర్తను ఆమె అతి ఘోరంగా చెప్పింది. ఆమెకు ఇప్పుడు చంపే ఆమె ప్రశాంతంగా ఉంటుందా? మరి మీరు చెప్పండి. అంటే అలా కాదు, ఆడాళ్ళు ఒక శక్తిగా మారి వెరైటీగా ఒక బార్ పెట్టిండు. మరి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలా. అలా అని కాదు. అంటే చాలా మంది పబ్లిక్ లో ఊరి తీయాలి, ఇలాంటి ఆడవాళ్ళని అయినా సరే మారుతారని చెప్పేసి అంటారు. తప్పే అంటారు, ఒప్పే అంటారు. మరి మొగోళ్ళు కూడా చేస్తారుగా. మొగోళ్ళని ఏ ఊరి తీయాలా? ఇప్పుడు రైస్ కుక్కర్ ఎక్కడ తీసిరు? సరే చచ్చిపోయారు. ఇంకొకటి చెప్తున్నా, 3 పిల్లలు లమ్మాడి తండలో భార్య అని కొడుకుని చంపిన చరిత్రలో ఎప్పుడన్నా చూసిందా? అదొక చరిత్రే కదా. అంటే మనం ఈమె మంచి పని చేసిందని మనం అనకూడదు. సోషల్ మీడియాలో కూడా అలా చెయ్యొద్దు. ఎవ్వరే కానీ ప్రాణమే కదా. ఆడైన ప్రాణమే, మగవాడైన ప్రాణమే. అలా చంపుకుంటా పోతే ఎక్కడ మిగులుద్ది నేను అనేది. కానీ ఆ ఆడమ కరెక్ట్ చేసి, ఆడ మగ ఎవరు తప్పు చేసినా సూడు చేసి పారదంటే ఇంకోసారి హత్యలు జరగాయని గవర్నమెంట్కి మనం ఎప్పుడు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నావా? మరి అది ఎప్పుడు చేస్తారు?